శివుడు పెట్టగానే కొంచెం నాకు ఏదో మ్యాగ్నెటిక్ లాగా టక్కున సర్లే చూద్దామంటే తిరగేశా. బాగుంది. అంటే శ్రీకాకుళం అతను వైజాగ్లో ఉండడం వల్ల శ్రీకాకుళం యాసని బాగా ఉడిసిపట్టుకుని చాలా రియలిస్టిక్గా ఒక మనం ఊహించని క్లైమాక్స్ వచ్చేలాగా ఒక అద్భుతమైన కథ రాశాడు. ఏదేమైనా కథ బాగుంది. ఆ తర్వాత సుదర్శనం గారు రాసిన ముందు మాట చదివా. అన్ని 4-5 కథలకి ఆయన సంక్షిప్తంగా దానిలో ఏమేం జరిగిందని ఇచ్చాడు. ఆ తర్వాత అతను చెప్పాడన్నమాట, నేను కథా రచయితనే కాకుండా నేను దర్శకుడిని ఒకసారి సీతాయనం తీశాను, ఈ మధ్య రామన్ రాఘవన్ చేశాను. సో నిర్మాత, దర్శకుడు, రచయిత ఇలా వివిధ క్వాలిటీస్ తోటి ఇవాళ ఈ స్థాయికి వచ్చి భావయామి అనగానే భావయామి అన్నమాచారి కీర్తనకు వచ్చేస్తుంది. భావయామి చేత ఈ కుర్రాడులో ఉండే అగ్ని తపన ఇలా పుస్తక రూపంలో బయటికి రావడం, ఇవాళ అతనికి గురువులు లేదా ఇండస్ట్రీలో తారసపడ్డవాళ్ళు, బాగా సాహిత్య రంగంలో వెలుగొందుతున్న వాళ్ళందరినీ సమీకరించి తీసుకొచ్చాడు. బాగుంది. స్టేజ్ అంతా అంతే. ఈ స్థాయి వాళ్ళు రావడం చాలా అరుదు, ముఖ్యంగా సాహిత్య అభిలాషులు. సో హాల్ కూడా నిండింది కాబట్టి నా మనసు కూడా నిండింది. ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి పుస్తకాలు రాయాలి, ఆ పుస్తకాలు మళ్ళీ అన్వీక్షకి వాళ్ళే వెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్.